బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎప్పటికప్పుడు మన పార్టీపై అలాగే అక్కడి లోకల్ నాయకులపై కూడా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని వెంటనే మీరు తిప్పికొట్టేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో మన తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా వారికి తెలియజేసే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి అక్కడ ఎవరైతే గ్రౌండ్లో తిరుగుతున్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఓటర్కి ఎటువంటి లబ్ధి చేకూరింది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఓటర్కి కూడా లబ్ధి చేకూరింది, అది ఏ విధంగా లబ్ధి చేకూరింది అనే విషయాన్ని కూడా వారికి పూర్తిగా అర్థమయ్యే విధంగా మీరు అందరూ చెప్పాలి. ఖచ్చితంగా ఈ 2 చాలా కీలకం కాబట్టి ప్రతి క్షణం మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేసే వ్యక్తులకు వాటిని వెంటనే మీరు చిత్తు చేస్తూ అక్కడి ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది.